Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Angel. Happy birthday to you. Angel! Angel! Sugna! Dance up, podu po. Sugna, podu po. Po, papa kudu podu po. Po. Po, ఎందుకో? దావు డాన్స్ చేస్తున్నాను చూడు. ఈరోజు జీ ఏంజిల్ సెకండ్ బర్త్డే. మా చెల్లెలు కూతురు ముల్లక్ష్మి ఇక్కడ వృద్ధాశ్రమం కళ్యాణపురంలో మదర్ ఇండియా కమ్యూనిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ పుత్తూరు ఇక్కడ వచ్చాను. మరి ఇక్కడ కేక్ కట్ చేసాము. పెద్దలందరూ మా చెల్లి కూతురు ఏంజిల్ ఆస్వాదించారు. సంతోషించాను. ఈ యొక్క మదర్ ఇండియా కమ్యూనిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ దాదాపు 40 years అయింది స్థాపించి. ప్రజెంట్ ఇప్పుడు సాయి కృష్ణ ఫౌండేషన్ ఉంటారు. ఈ బైబిల్ వాక్యం చదివించినట్టు గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం. కీర్తన 127 వాక్యం చదివించినట్టు ప్రతి మనిషికి గర్భఫలం ఇవ్వాలంటే దేవుడు ఒక్కడే గర్భఫలం ఇవ్వాలి. ఈ ప్రపంచంలో గర్భఫలం కోసం ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత స్నానం చేస్తున్నారు, లోయలు వాళ్ళకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళి గర్భఫలం కోసం ఎంతో మంది ప్రయాసపడుతున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమంటే గర్భఫలం ఇవ్వాలంటే దేవుడు తప్ప ప్రపంచం ఎవరు ఇవ్వలేరు. ఒక మంత్రతంత్రం చేసినా గర్భఫలం రాదు. కాబట్టి గర్భఫలం ఇవ్వాలంటే దేవుడు ఒక్కడే ఇవ్వాలంటే కీర్తనకారుడు 123 వాక్యంలో సెలవిచ్చాడు. అలాగే కీర్తన గ్రంథము 1 వాక్యం సెలవిచ్చినట్టు యెహోవా దేవుడు తెలుసుకొనండి, ఆయనే మనల్ని పుట్టించాడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి పుట్టాలంటే అది దేవుడు కృప వలనే పుట్టాల. కాబట్టి గర్భఫలం ఇచ్చిన తర్వాత దేవుడు, కాబట్టి మనం భూలోకంలో చదివి గర్భం వచ్చాము, పుట్టాము, పెరిగాము, పెళ్లి చేసుకున్నారు, గడ్డ కన్నారు. తర్వాత వయసు అయిపోతుంది, చనిపోతారు. మరి చనిపోతే ఎక్కడికి వెళ్ళాలమ్మా? పరలోకమైన అమ్మగారు ఇక్కడ కరెక్ట్గా చెప్పారు. సంతోషం చూసారా?
పరలోకం వెళ్ళాలంటే దేవుడు ధ్యానించాలని అమ్మగారు చాలా చక్కగా సెలవిచ్చారు. మాది గొల్లపల్లి గ్రామం. పుత్తూరుకి ఈరోజు ఈ బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలని ఏజీ గారికి ఇక్కడికి వచ్చాము మేము. ఈ ఫంక్షన్ ఏంటంటే మేము తిరిగి ఎక్కడికి వెళ్ళాలా? గొల్లపల్లికి వెళ్ళాలి. కరెక్ట్ చెప్పారు. అలాగే ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? పరలోకం వెళ్ళాలి. కాబట్టి దేవుడు పుట్టాడు అంతేకాదు. ఇక్కడ యెహోవా దేవుడు తెలుసుకోండి, ఆయన మనల్ని పుట్టించను. ప్రతి మనిషి పుట్టించేది దేవుడి, మన గుర్తు ఎరగాల. చాలా మంది గుర్తు ఎరగరు. పుట్టారు, పెరిగారు, చనిపోతారు. మరి చనిపోతే ఎక్కడికి వెళ్ళాలా? పరలోకం వెళ్ళాలా? నెంబర్ 2 నరకానికి వెళ్తారు. యేసు ప్రభు దేవుడు తెలుసుకుంటే, రక్షకుడు తెలుసుకుంటే, విశ్వసించి బ్యాప్టిజం తీసుకున్న తర్వాత చనిపోతే బయట ఒక సెలవిచ్చింది. యేసు ప్రభు దేవుడు నమ్మకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతాడని బైబిల్ పంపిస్తారు. ఎక్కడ సెలవిచ్చింది. కాబట్టి మీరు గుర్తెరకండి, యెహోవా దేవుడు తెలుసుకునేది, ఆయనే మనం పుట్టించాడు. ప్రతి మనిషి పుట్టించేది దేవుడి, అది గుర్తెరకండి. మరి చనిపోతే ఎక్కడికి వెళ్ళాలా? పరలోకం వెళ్ళాలా? నరకానికి వెళ్ళాలా? గుర్తెరకండి. ఏక రక్షకుడు, నిజమైన దేవుడు. మీరు దేవుణ్ణి స్మరించండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి. ఆ దేవాదేవుడి హృదయాన్ని తాకుతాడు. తాకిన తర్వాత మీరు చనిపోతారు, పరలోకంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్నవాటి దేవాదేవుడు దీవించబడుగాక. ఇక్కడికి వచ్చిన నా పాప బర్త్డే సెలబ్రేట్ చేసుకునేది చాలా సంతోషం అండి. ఎందుకంటే మీరంతా ప్రతి వాళ్ళు అందరూ పిల్లలు ఇలాంటి పిల్లల జీవిస్తే నా పిల్ల చాలా సంతోషం, ఆరోగ్యంగా ఎప్పుడు వచ్చాము కోరుకుంటున్నాము. చాలా సంతోషమైనమ్మా. ఎందుకంటే జన్మనిచ్చేది తల్లి, జన్మించిన తర్వాత ఆనంద పాలన చేసేది తల్లి. తండ్రి ప్రేమిస్తాడు కానీ తల్లి బాధ్యత తెచ్చుకొని తన జీవితం అంతా అద్భుతం చేసేది తల్లి ఒక్కటే. తండ్రి అది స్వార్థకుడు. ఎందుకంటే సమయాన్ని పాడుకుంటాడు. సమయానికి ఎంతో మంది అమ్మాయిలు, ఎంతో మంది ఆడపిల్లలకి తండ్రి ప్రేమ ఉండొచ్చు. నాకు నా తండ్రి చనిపోయినాడు, 2 సంవత్సరాలు అయింది, చనిపోయింది. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మతో, మేడంతో, అందరితో నేను సెలబ్రేట్ చేసుకున్నానికి చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు అమ్మ. మా ఇల్లు ఇయ్యాలి. ఆ ఒక్కరికి పోయినట్టుంది. గుంటకాయలు చేసేసుకోండి, కళ్యాణ పడకపోతే. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.